జూలై 28న కుజుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల మొత్తం 12 రాసులవారి జీవితాలపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజుడు కన్యారాశిలో సంచరించడం వల్ల కొన్ని రాసులవారికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమయంలో కొన్ని రాసులవారు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో కన్యారాశిలో కుజుడి సంచారం ఏ రాసులవారికి సమస్యలు కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశివారికి కన్యారాశిలో కుజుడి ప్రవేశం వల్ల కష్టాలు వస్తాయి. కుజ సంచారంతో మిథునరాశివారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబ జీవితంలో మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుంభరాశి. కుంభరాశివారు కూడా కుజ సంచారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశివారికి ఈ సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువుపై ఆసక్తిని కోల్పోవచ్చు. బంధుమిత్రులతో అపార్థాలు వచ్చే అవకాశముంది. ఇది సంబంధాలలో సమస్యలకు దారితీస్తుంది. కుంభరాశివారికి ఇది ప్రతికూల సమయం. మీనరాశి. మీనరాశివారికి కుజుడు రాశి మారటం వలన అనేక ఇబ్బందులు రావొచ్చు. మీనరాశివారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాటలు ఇతరులను బాధించే అవకాశముంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. మీనరాశివారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి సహనంతో వ్యవహరించాలి. పరిస్థితులకు తగినట్టు స్పందిస్తే మంచిది. ఈ కుజ సంచార సమయంలో ఈ రాసులవారు ఓర్పుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివారాధన, మంగళదోష నివారణ పూజలు శాంతిని ఇస్తాయి. జ్యోతిష్యం ఒక మార్గదర్శకం మాత్రమే. మీరు మార్పుని తెచ్చే శక్తి మీలోనే ఉంది. మీ రాశి ఉందా ఈ జాబితాలో? కామెంట్ చేయండి. వీడియోను లైక్, షేర్ చేయండి.